ఎటువంటి ఆసనాలు చేస్తే కనుక ఈ ఒక వ్యాధి తగ్గుతుందంటారు? యోగా థెరపీలో మనకి రిషీస్ ఎంతో అద్భుతమైనటువంటి యోగ సాధనని చాలా బాగా డిజైన్ చేస్తారండి. అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి ఏ విధమైనవి చేసుకోవడం వలన మనకు తగ్గుతుంది అనేది కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఆసన ఎప్పుడూ కూడా ఒక్కదాన్నే ఫోకస్ చేస్తూ ఉండదు. ఈ ఆసన చేయడం వలన రకరకాలైనటువంటి వ్యాధులకు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అలా మనం ఎప్పుడు కూడా యోగా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క బాడీలో ఉన్నటువంటి ప్రతి మజిల్, ప్రతి నర్వ్, అలాగే ప్రతి సెల్, అలాగే హార్మోన్స్తో డీల్ చేస్తుంది. సో మన యొక్క శరీరంలో హార్మోన్స్ని డీల్ చేసి ప్రతి సెల్ని కూడా దానికి కావాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ మరియు ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది అందుతుంది అంటే ఆటోమేటిక్గా మనకున్నటువంటి ఎలా 100 ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి 100 ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ కింద మనం యోగా తీసుకోవచ్చు. ఓకే. అలానే సైనస్లో ఏంటంటే ఎస్పెషల్లీ కొన్ని ఆసనాస్ చెయ్యకూడదు. ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ లైక్ పాదహస్తాసన అనేది, అలాగే పర్వతాసన అనేది, ఉత్తిత్త ప్రసారిత పాదోత్థానాసన, ఇలా ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ కొన్ని ఉన్నాయి. వాటిని అవాయిడ్ చేసుకుని రిమైనింగ్ ఆసనాస్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చండి. కొంచెం కాకపోతే హై డెన్సిటీ ఉన్నటువంటివి చేస్తాం వలన మన బాడీ అనేది తొందరగా వేడెక్కుతుంది. దానివల్ల త్వరగా మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలానే ప్రాణాయామాలు, నాడీ శుద్ధి ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ చాలా స్ట్రెస్ కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం హెడేక్ని అప్పటికప్పుడు కొంచెం మనకి చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ ఇవ్వడానికి కూడా బాగా పనిచేస్తుంది. సూర్యభేది ప్రాణాయామ, ఈ ప్రాణాయామాస్ మనం కొంచెం రెగ్యులర్గా చేసుకోవడం వలన మన యొక్క శరీరంలో వాతాన్ని కొంచెం మనం ప్రేరేపించుకుని కఫదోషాన్ని మనం తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం చెప్పినట్టుగా క్రియాస్ కూడా, జలనేతి క్రియ లేదంటే కనుక సూత్రనేతి క్రియ, ఈ క్రియాస్ కూడా మనకి నాసల్ ప్యాసేజ్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ని రూట్ నుంచి తగ్గించేస్తాయి. రూట్ నుంచి అది క్లీన్ చేసేస్తుంది. కాబట్టి ఇవి మనం వింటర్ సీజన్లో చేసుకోవడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుంది. కానీ చాలా మంది సైనస్ ఉన్న వాళ్ళు ఏంటంటే క్రియాస్ నేర్చుకుని వదిలేస్తారు, రెగ్యులర్గా చేసేస్తున్నారు. అది కూడా చాలా రాంగ్ అండి. ఎప్పుడు కూడా ఎవ్రీడే క్రియాస్ అనేది సాధన అనేది చేయకూడదు. ఓకే. సో కంపల్సరీ గ్యాప్ అనేది ఇంపార్టెంట్. అలాగే మీకున్నటువంటి ప్రాబ్లం ఏ లెవెల్లో ఉంది అన్నటువంటి దాన్ని బట్టి కూడా మనం ఎన్ని డేస్కి ఒకసారి చేసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ చాలా మంది ఇవన్నీ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ట్రావెల్స్లో ఉంటుంటారు, ఇలాంటి కూర్చుని ఉంటారు. అలాంటి వాళ్ళు చిన్న చిన్న హ్యాండ్ గెస్టర్స్ అంటారు, ముద్రలు, యోగ ముద్రలు. ఈ యోగ ముద్రలు చేయడం వలన కూడా చాలా వరకు ఈ యొక్క సైనస్ తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుందండి. ఓకే. ఆ ముద్రాస్ కొన్ని చెప్తారా మాకు, కొన్ని శాంపిల్? ముద్రాస్ దగ్గర వచ్చేటప్పటికి లింగ ముద్ర మనకి శరీరాన్ని బాగా వేడి చేస్తుంది. లైక్ ఏం లేదు, ఇలా ఫింగర్స్ ని ఫోల్డ్ చేసుకుని రైట్ ఫింగర్, థమ్ ఫింగర్ అనేది లింగంలా ఉంటుంది కాబట్టి దీనికి లింగ ముద్ర అంటారు. లెఫ్ట్ ఫింగర్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇది మనం కొంచెం ఇలా లేపుతారు, కెమెరాలో కనిపిస్తుంది. yes. ఈ ముద్ర అనేది పెట్టినట్టు కూడా ఎవరికి తెలియదు. ఓకే. మనం ఒక టేబుల్ కింద పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా డ్రెస్ ఇలా కింద పెట్టేసుకుని కూర్చుంటాం. సో ఈ ముద్ర వేసుకుని ఇలా పై వరకు పెట్టేమి మనం కూర్చోము. కానీ ఈ ముద్ర చేసేటువంటి పని ఈ ముద్ర చేస్తూ ఉంటుంది. ఓకే. చాలా బాగా హెడేక్ గా అనిపిస్తుంది అనుకోండి, చక్కగా ఈ ఫింగర్ ని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని, రింగ్ ఫింగర్ ని ఫోల్డ్ చేసేయాలి ఈ విధంగా. ఓకే. అలాగే చెవు బాధలు ఎక్కువగా ఉంటుంటాయి, ఈ విధంగా. ఇలా మనకు ఈ సమస్యను బట్టి ఏ ముద్ర అనే దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ముద్రని కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుని కూడా మనకున్నటువంటి ప్రాబ్లంని తగ్గించుకోవచ్చు.